వెల్కమ్ టు GNR టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజిరెడ్డి మరియు అతని అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ MVS నాగిరెడ్డి ప్రెస్ మీట్. ICC వన్డే ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి పడిపోయిన కోహ్లీ. మేడిపల్లి PS లో మీడియా ప్రతినిధులతో అరైవ్ అలైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించాం. ఆదిలాబాద్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజిరెడ్డి మరియు అతని అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు సోదరుడు ప్రభుత్వ మాజీ విప్ చెన్నూరు మాజీ శాసనసభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు, గౌరవనీయులు ఈరోజు మరి గతంలో జిల్లా పరిషత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఆ జిల్లా పరిషత్కి ఉపాధ్యక్షుడిగా పనిచేసి మళ్ళీ ఈరోజు తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి ఆలోచన చేసి మరి గులాబీ కండువా కప్పుకున్న పెద్దలు గౌరవనీయులు శ్రీ మూల రాజిరెడ్డి గారు, తమ్ముడు శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అట్లాగే సోదరులు అలీపురం వెంకటేశ్వర రెడ్డి గారు, వారితో పాటు వేదికపైన ఆసీనులైన శ్రీమతి విజయారెడ్డి గారు, మైదం రవి గారు, కిషోర్ గౌడ్ గారు, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. వారందరికీ రాజా రమేష్ గారు, అట్లాగే మన సంపత్ గారు, ఇంకా పేరు పేరున ఎవరెవరి పేర్లు చెప్పలేదో వాళ్ళు ఎవరు ఏమనుకోవద్దని చెప్పి ముందే కోరుతూ, కొద్దిగా నాకు కూడా సిరిసిల్లలో ఈరోజు ఒక మార్కండే జాతర ఉన్నది, యాత్ర ఉన్నది, కాబట్టి అక్కడ పోయేది ఉండే. నిజానికి ఇప్పుడు 4:30కే అక్కడ ఉండేది ఉండే, కానీ కేవలం చెన్నూరు మీద అట్లాగే తమ్ముడు సుమన్ మీద ఉన్న అభిమానంతోనే ఒక 2-2.5 గంటలు ఆలస్యమైన మరి మీకోసమే ఇక్కడ ఉన్నాను. అక్కడ నన్ను తిట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు సిరిసిల్లలో, కాబట్టి ఎక్కువసేపు ఉండకపోతే ఏమనుకోవద్దని కోరుతూ, పెద్దగా చెప్పేదేం లేదు, కేవలం ఒక 4 విషయాలు. ఒకటి, మీకు తెలుసు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరం అధికారం నుంచి జరగాల్సిందే, అలా తప్పేం లేదు. జీవితమే శాశ్వతం కాదు, అధికారం అనేది అందులో కొంత భాగం మాత్రమే. కాబట్టి మనం శాశ్వతమని ఎన్నడూ అనుకోలేదు. ఎన్నడూ 10 ఏళ్ళు పనిచేసినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి చేసే పని చేసిండు తప్ప చెడు చేసే పని మాత్రం కేసీఆర్ గారు చేయలేదు. ఇవాళ అందుకే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే, పల్లె అయినా పట్టణమైనా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అయ్యో తప్పు జరిగిపోయింది, మోసపోయినాము, కాంగ్రెస్ చెప్పిన మోసపు మాటలు నమ్మినాము. ఇప్పుడు తమ్ముడు చదువుతూ ఉంటే నేను మనసులో నవ్వుకుంటా ఉన్నాను. ఎందుకంటే వివేక్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వారు చెప్పినారు చెన్నూరులో ఇక్కడ పరిశ్రమ పెట్టి 40-45 వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఇంకో 3 ఏళ్ళు ఉంది కదా వివేక్ గారికి, 45,000 కాదు 400 ఉద్యోగాలు కూడా ఇవ్వడు. రాసి పెట్టుకోండి. మోసం ఎట్లుంటుందంటే ఒక అట్లుంటుంది. మోసం ఎట్లుంటుందంటే మనోళ్ళు నమ్మినరు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. దాని మీదకెళ్ళి మనోళ్ళు ఏమనుకున్నారు, నిజంగానే ఇస్తాడేమో అనుకున్నాడు. మేము చెప్పినాం, నేను కూడా చెన్నూరుకు వచ్చిన ప్రచారానికి, అమ్మ వీళ్ళు మెడల పుసలతాడు ఎత్తుకపోయే బ్యాచ్, వీళ్ళు బంగారం ఇయ్యరని చెప్పిన. అప్పుడు ఎందుకో ఆ మాయలో పడ్డరు. స్కూటీలు ఇస్తారట, తులం బంగారం ఇస్తారట, ముసలోళ్ళకి 2 ఇంట్లు ఉంటే 2కి పెన్షన్ ఇస్తారట, అది కూడా 4,000 ఇస్తారట, రైతులకు 15,000 ఇస్తారట, అవి కూడా 100 రోజులనే ఇస్తారట అని చెప్పి ఈస్ట్మన్ కలర్లో ఏదైతే సినిమా చూపెట్టినరో 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు. అన్నిటికన్నా నవ్వొచ్చేది ఏంటంటే ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఆయన ఎంత అందంగా చెప్పిండంటే, ఎంత సిన్సియర్గా చెప్పిండంటే, మీరు చూడాలి ఆ వీడియో. ఇట్లా పట్టుకొని కార్డు పట్టుకొని, ఈ కార్డు చూడండి, జాగ్రత్తగా పెట్టుకోండి, ఒక 100 రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు ఇది, ఈ ముఖ్యమైన కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు అన్నీ చాలా అవుతాయి అని చెప్పి ఎంత బాగా చెప్పిండంటే, నిజంగా యాక్టింగ్ చూస్తే కమల్ హాసన్ కూడా. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ MVS నాగిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు కూడా ఖరీఫ్లోనే ఉంటాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని విలేజ్ యూనిట్కి తీసుకురావడం జరిగింది. వరి పంటని విలేజ్ యూనిట్కి తీసుకొచ్చిన తర్వాత కొంతవరకు లబ్ధి జరుగుతూ వచ్చింది. సో అదే మళ్ళీ దాన్ని ఫసల్ బీమా యోజన, వెదర్ బేస్డ్ బీమా అని చెప్పి 2గా డివైడ్ చేశారు. అంటే హార్టికల్చర్ క్రాప్స్ మీద మామిడి కానీ పంటలకి వాటన్నిటికీ వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఈ డివైడ్ చేసినప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారు దాన్ని మళ్ళీ ఇంకా డెవలప్ చేస్తున్నాము అని చెప్పి దాంట్లో 2-3 అంశాలు, అంటే విత్తనం వేయకపోయినా సరే
ఇన్సూరెన్స్ కనుక చేస్తే ఇన్సూరెన్స్ తర్వాత వర్షాలు లేక పంట విత్తనం వేయకపోయినా సరే వాళ్ళకి పరిహారం ఇవ్వాలి అనేది ఒక పాయింట్ ఉంది. తర్వాత 2-3 పాయింట్లు అనుకూలమైన పాయింట్లు ముందు పెట్టారు. తర్వాత యాసిర్ అవి కూడా తీసేశారు. సరే, ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమైన అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో వెళ్తున్నప్పుడు రైతులు ఇన్సూరెన్సు సుమారుగా 85 లక్షల కమతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దాంట్లో సాగు ఉన్న భూమి సాగు ఎక్కడైనా లేకపోయినా కూడా 75 లక్షల నుంచి 76-77 లక్షల మంది వ్యవసాయ కమతాలు సాగు చేసే రైతులు ఉన్నారు. సో వీళ్ళు రుణం తీసుకున్నప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ కంపల్సరీ ఇన్సూరెన్స్గా ఉందప్పుడు. అంటే నేను వెళ్ళి 5 ఎకరాలకు వరికి లోన్ తీసుకుంటే వరి ఇన్సూరెన్స్ బ్యాంకే కంపల్సరీగా చేసేసేది. అట్లాగే ప్రతి తీసుకున్నా సరే ఏది తీసుకున్నా రుణం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇన్సూరెన్స్లో కవర్ అవుతున్నారు. అంటే సుమారుగా 18 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్లో కవరేజ్లోకి వచ్చారు. ఆప్షనల్గా కట్టుకోవచ్చు రైతు, అంటే రుణం తీసుకోకపోయినా స్వతంత్రంగా వెళ్ళి. కానీ ఎవరికి తెలియదు, ఎవరు కట్టేవారు కాదు. 1,00,000 నుంచి 1,50,000 మంది మాత్రమే ఆప్షనల్గా ఉండేది. అంటే 85 లక్షల మంది రైతుల్లో 19.5 లక్షల మందికి మాత్రమే ఇన్సూరెన్స్లో కవరేజ్లోకి వెళ్తున్నారు అని చెప్పి పాదయాత్ర ఆఖరి రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసింది. సాగు చేసిన ప్రతి రైతుకి కూడా ఇన్సూరెన్స్ ఉచితంగా ఇన్సూరెన్స్ని అందిస్తాము అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు నేను కూడా ఇప్పుడు ఉన్నదానికి నేను అంటే సాగు చేసిన అన్నప్పుడు ప్రతి రైతు ఇక అది ఇందులో లేకుండా సాగు చేసిన ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఇదిలోకి వెళ్తుంది అని కూడా అనుకున్నాను నేను. కానీ తర్వాత డిస్కషన్లో డెఫినెట్గా అందరినీ వరి ఏ పంట వేసినా సరే వేసిన రైతులందరినీ ఇన్సూరెన్స్ కవరేజ్లోకి తీసుకురావాలి అని ఈ క్రాప్ సిస్టమ్ తీసుకొచ్చి ఈ క్రాప్లో ఏ పంట అయితే నమోదైందో ఆ పంటకి ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ 3 సంవత్సరాలు మొట్టమొదటి 3 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లించాం. 4వ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. 54 లక్షల మంది చిల్లర రైతులకి 7,802 కోట్లు ఇన్సూరెన్స్ వాళ్ళకి పరిహారం కింద చెల్లించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. సరే, ఇప్పుడు ప్రధానమైన అంశం ఏమిటంటే సరే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తాను, వాటిని పెంచి అమలు చేస్తాను, మరింత మందికి అమలు చేస్తాను, ఎక్కడా కూడా ఇన్సూరెన్స్ని ఉచిత ఇన్సూరెన్స్ని రద్దు చేస్తాము అనే పదం ఎక్కడా కూడా వాడలా. కానీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశే మొదలుపెట్టింది రైతులకు సాగు చేసిన ప్రతి రైతుకి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఉచిత ఇన్సూరెన్స్ని రద్దు చేసేయడం జరిగింది. అసలు మొదటి సంవత్సరం రద్దు చేశారనే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శనతో అతన్ని వెనక్కి నెట్టి నెంబర్ 1 బ్యాటర్ గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఈ మార్పు చోటు చేసుకుంది. ఇటీవల భారత్ తో ముగిసిన 3 వన్డేల సిరీస్ లో డారిల్ మిచెల్ అసాధారణ ఫామ్ తో చెలరేగాడు. ఈ సిరీస్ లో ఏకంగా 352 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నిర్ణయాత్మక 3వ వన్డేలో మిచెల్ 137 పరుగులతో రాణించి జట్టుకు చారిత్రక సిరీస్ విజయాన్ని అందించాడు. ఇదే మ్యాచ్ లో కోహ్లీ కూడా శతకం వాదినప్పటికీ మిచెల్ ఇన్నింగ్స్ ముందు అది సరిపోలేదు. సిరీస్ ఆశాంతం చూపిన ఈ నిలకడైన ప్రదర్శన అతడి ర్యాంకింగ్స్ ను అమాంతం పెంచింది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం డారిల్ మిచెల్ 845 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 795 పాయింట్లతో 2వ స్థానానికి పడిపోయారు. వీరి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఇబ్రహీం జాద్రాన్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గతేడాది నవంబర్లో కేవలం 3 రోజులు మాత్రమే నెంబర్ 1 స్థానంలో ఉన్న మిచెల్ ఇప్పుడు మరోసారి ఆ ర్యాంకును దక్కించుకోవడం విశేషం. వేడిపల్లి సిఐ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో రోడ్డు భద్రత గురించి వివరించి ట్రాఫిక్ రూల్స్ తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేయించారు. మీడియా ప్రతినిధులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రజలకు కూడా అవగాహన కల్పించారు. సిఐ గోవింద్ రెడ్డి పిలుపునిచ్చారు. కాబట్టి మీరు ఒక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు విధి నిర్వహణ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మంది కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇది మైమరిచి పోకండి, గుర్తుపెట్టుకొని అందరూ కూడా మా యొక్క రిక్వెస్ట్, ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వండి. ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి. 2 నిజంగా స్టోరీ చెప్పినట్టుగా ఇతరులకు చెప్పినప్పుడు మనం ఫాలో కావాలి, అది ఫాలో అవ్వండి. ప్రజలకి వీలైనంత వ్యక్తిగా మీరు వారధిగా ఉండి ఇప్పటివరకు ఎలా ఎక్కడో ఒకరిద్దరు చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా మీడియా వైపు నుంచి బాధ్యతగా, ఎస్పెషల్లీ మన వేడిపల్లి మీడియా నేను వచ్చిన 2 సంవత్సరాల కాలంలో కూడా వీలైనంత కోఆపరేటివ్గా, వీలైనంత అవేర్నెస్ మేము ఇచ్చిన ప్రతి దాన్ని కూడా
ప్రజలకి ఏ చిన్న ప్రోగ్రామ్ నేను చేసినా, ఎందుకంటే నేను ప్రోగ్రామ్ చేసి ఇప్పుడు మీరు ఉన్నారు 40 మందికి మీరు వింటారు, విన్న ఎంతమంది మర్చిపోతారో ఉంటారో తెలియదు, ఒకరు ఇద్దరు ఉండొచ్చు. కానీ మీరు పోయి రాస్తే ఖచ్చితంగా ప్రజల్లో కనీసానికి ఈ మన మేడ్పల్లో 6 లక్షల పాపులేషన్లో కనీసానికి ఒక 10,000 మంది చదువుతారు ఆ న్యూస్. ఏదో సోషల్ మీడియా సర్క్యులేట్ అయింది కానీ 10,000 మంది చదివినా కానీ ఒక 10 మంది మారినా కానీ ఎస్ మేము దాంట్లో సక్సెస్ అయినట్టే. ఎక్కువ మారితే వెరీ హ్యాపీ. కాబట్టి మీరు ఇన్ని రోజుల నుంచి కూడా మేము చేసిన ప్రతి ప్రోగ్రామ్ని కూడా వారధిగా ఉండి చేసుకుంటూ వచ్చారు. ఇక ముందు కూడా వారధిగానే ఉండి ఇలానే హ్యాపీగా ఉండి ఈ 20,000 ప్రోగ్రామ్ కూడా ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ నియమాల పట్ల, ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలు అందరికీ తెలుసు, కానీ ఆ నియమాలు వైలేట్ చేయడం వల్ల ఎక్కడెక్కడ సందర్భాల్లో ఎలా జరిగింది అనే దాన్ని కొంచెం మీరు జరిగినట్టుగా మీరు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని మీ అందరికీ తెలియదు కాదు, మీ అందరికీ కూడా. కానీ మా వైపు నుంచి మా బాధ్యతగా ఇదంటే కదా అడగండి అమ్మాయి అన్నం పెట్టదని చెప్పేసి నా వైపు నుంచి చెప్పాల్సిన బాధ్యతగా నా రెస్పాన్సిబిలిటీగా మీకు ఇది చెప్పడం జరిగింది. సో ఐ హోప్ ఇక ముందు కూడా ఎలా అయితే ఇప్పటి వరకు ఒకరిద్దరు చిన్న మిస్టేక్ తప్పితే బాధ్యతగా మీరు ఎలా అయితే బాధ్యత గల ఫోర్త్ ఎస్టేట్గా రెస్పాన్సిబుల్గా మీరు ప్రజలకి బాధ్యత ఉన్నారో ఇక ముందు కూడా అట్లనే కంటిన్యూ చేయాలని, ఈ 20 ప్రోగ్రామ్ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లి ప్రజల పట్ల అవగాహన కల్పించాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి మనందరం రూల్స్ పాటిద్దాము, ప్రజలందరూ కూడా రూల్స్ పాటించే విధంగా అవేర్నెస్ కల్పిద్దామని కోరుకుంటున్నాను. తర్వాత మంచిర్యాల జిల్లా మందమరిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వనదేవతలైన సమ్మక్క సార్లమ్మకు మొక్కులు చెల్లించుకుందుకు భక్తులు కిరాణా దుకాణాల వద్దకు పోటెత్తారు. ఇందులో భాగంగా మాజీ విప్ నల్లాల ఓదేలు స్థానిక కిరాణా షాప్ వద్ద తన మొక్కును తీర్చుకున్నారు. మొక్కు తీర్చుకున్న ఓదేలు గతంలో అనారోగ్యం పాలైనప్పుడు తాను కోలుకుంటే నిలువెత్తు బంగారం సమర్పిస్తానని మొక్కుకున్న ఓదేలు నేడు పూర్తి ఆరోగ్యంతో దుకాణం వద్ద తులాభారం తూగారు. నిలువెత్తు బంగారం తన శరీర బరువుకు సమానమైన బిల్లాన్ని కాటాపై జోకించి భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల తాకిడి కేవలం ఓదెన్న మాత్రమే కాకుండా మందమరి ప్రాంత ప్రజలు తమ చిన్నారుల ఆయురారోగ్యాల కోసం పిల్లల బరువుకు సమానమైన బెల్లాన్ని జోకించుకుంటూ కిరాణా దుకాణాల వద్ద సందర్శించారు. ఓదెన్న స్వయంగా దుకాణం వద్దకు వచ్చి సామాన్య భక్తుల్లో మొక్కు తీర్చుకోవడం ఇప్పుడు మందమరిలో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడే చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో శివప్రసాద్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వాలు విద్యపై నిర్లక్ష్యం వహించాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం విద్యపై నిర్లక్ష్యానికి ఉదాహరణ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, గురుకుల పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని మృతి చెందిన ఘటనలు ఉన్నాయన్నారు. యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫ్ లేక నాణ్యమైన విద్య కూడా అందటం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఆయనకు అనేక రకాల శాఖల మీద అనేక రకాల వర్కులు ఉంటాయి. ఏ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రికి నియమిస్తే ఆ శాఖలో పనితనము మెరుగుపడుతుంది. ఇలా విద్యాశాఖ మంత్రి కేటాయించకుండా తన దగ్గర పెట్టుకోవడం అంటే విద్య మీద ప్రేమ అంటాడు, ప్రేమికున్నా అంటాడు,
కానీ కేవలం మాటలకే, కేవలం మీడియా మాటలకే తప్ప ఎక్కడ కూడా ఫలితాలు లేవు. ఇలా ఓయి ఒకటేనా? ఈ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, అన్ని విశ్వవిద్యాలయాలకు ఎందుకో నువ్వు అక్కడ పరిశీలించండి కదా. ఎందుకు నువ్వు 2 సంవత్సరాలు అయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి, ఇంతవరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్ ఎందుకు భర్తీ చేయవు? మీకున్న అడ్డంకులు ఏంది? మీకున్న ఇబ్బందులు ఏంది? ఈ సమాజంలో ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా దానికి ముందు విద్యారంగం అభివృద్ధి చెందాలి. విద్యారంగం అభివృద్ధి అయితేనే మిగతా రంగాలు అభివృద్ధి అవుతాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి విద్యారంగాన్ని ఇలా నిర్లక్ష్యం గురి చేస్తా ఉన్నాయి. ప్రైవేటు విద్యారంగాన్ని పెంచి పోషిస్తున్నాయి తప్ప ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందట్లేదు. అందుకోసమే ఒక విద్యార్థి నాయకుని నేను ఇలా ప్రశ్నిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకోసం మీరు నాణ్యమైన విద్యను అందిస్తలేరు? ఉన్న పాఠశాలను పక్కన పెట్టి, ఉన్న గురుకుల పాఠశాలను పక్కన పెట్టి కొత్తగా యంగ్ ఇండియా స్కూల్ అని తేవడానికి కారణం ఏంది? దేనికోసం మీరు తెస్తా ఉన్నారు? కొత్త బిల్డింగ్ లాట దీనికోసమేనా? కాబట్టి మేము ఏమంటున్నామంటే, విద్యారంగం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక మార్గం, ప్రత్యేక విద్యా బడ్జెట్ ని రేపు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టేంత వరకు మేము ఉద్యమం నిర్మిస్తాము, ఉద్యమాలు చేస్తాము. అన్ని వర్గాలతో కలుపుకొని విద్యార్థి ముందుకెళ్తా చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చారిత్రాత్మకంగా కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇవాళ ట్రేడింగ్లో రూపాయి భారీగా నష్టపోయి ఒక దశలో 91.74 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్లో నెలకొన్న పలు ప్రతికూల పరిణామాల మధ్య ఒక్కరోజే 77 పైసల మేర విలువను కోల్పోయింది. నిన్న 90.97 వద్ద ముగిసిన రూపాయి ఇవాళ ఉదయం 91.05 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ట్రేడింగ్ సాగుతున్న కొద్దీ అమ్మకాల ఒత్తిడి పెరగడంతో రూపాయి విలువ అంతకంతకు దిగజారింది. బంగారం, వెండి దిగుమతులు పెరగడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడం పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. మరోవైపు అమెరికా, యూరోప్ మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న వార్తలు వంటి అంతర్జాతీయ అంశాలు కూడా రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. దీనికి తోడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు కొనసాగడం రూపాయి విలువను మరింత బలహీనపరిచిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజ్ రెడ్డి మరియు అతని అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రెస్ మీట్. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి పడిపోయిన కోహ్లీ. మేడిపల్లి పిఎస్ లో మీడియా ప్రతినిధులతో అరైవ్ అలైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించాం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.